వెల్కమ్ టు ధాత్రి భక్తి. ఈరోజు ధాత్రి భక్తిలో మనతో ఉన్నారు క్రొత్తపల్లి సురేష్ శర్మ గారు. ఈయన ఎందరికో సుపరిచితులు, జ్యోతిష్యంలో ఒక శిఖరం. స్వాగతం ధాత్రి భక్తికి, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. శిఖరం అనగానే నన్ను ఎక్కడో పైన కూర్చోబెడుతున్నారు. అది వాస్తవం, కింద పడకుండా చూసుకోవాల్సిన ఎందుకంటే మీ 30 సంవత్సరాల మీ సుదీర్ఘ జ్యోతిష ప్రయాణంలో మీరు సాధించిన విజయాలు ఎన్నో. సో మన భారతదేశంలో ఎంతో మంది అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ శాతం మంది దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సో ఒక మంచి మంత్రంతో అది పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేలాగా మా వ్యూవర్స్ దాన్ని విన్నప్పుడల్లా ఒక ఎనర్జీ వచ్చేలాగా మంత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. హిందువులకి మొదటి దేవత అంటే గణపతి. అందరూ శుక్లాంబరధరం అనుకుంటారు, కానీ నేను చెప్పే ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి ఇది కూడా ప్రయత్నం చేయండి. రెండోది గురువుని, ఏ గురువుని స్మరిస్తే శుభం కలుగుతుంది అనేటువంటి గురు మంత్రం ఉంటుంది. తర్వాత మన యొక్క తిథి గతులని అనలైజ్ చేసేది గ్రహాలు కాబట్టి నవగ్రహ దేవతలు ఉంటాయి. శివుడి ఆజ్ఞ లేక చీమైనా కుట్టదంటారు కాబట్టి శివుడికి సంబంధించిన శ్లోకం ఉంటుంది. సర్వం శక్తిమయం ఇదం జగత్ అంటే శివుడు ఆజ్ఞ అయినప్పటికీ కూడా నీకు ఆ శక్తిని పొందాలి, ఆ యొక్క ఎనర్జీ నీకు రీచ్ అవ్వాలంటే అందుకు అమ్మ జగదంబ అనుగ్రహం ఉండాలి. అందుకే నేను ఎక్కువగా అమ్మవారి అనుగ్రహం అంటాను. మిగతా మంత్రాలు అయితే వినుండొచ్చు, వ్యూవర్స్కి కూడా వినుండొచ్చు. ఓం వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాసు తం నమామి గజాననం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. ఓం ఆదిత్యం చంద్రభౌమౌ బుధగురు భృగుజాం భానుజం రాహుకేతుం నత్వా నిత్యం త్రిసంజ్యం జగదుదయ లయస్థైర్య సంపత్తి హేతుం జ్యోతిశ్చక్రే అశ్వతారాన్ ఉడుగణ సహితాం మేషరాశ్యాదిరాశీం ఏతానాం ఆసక్తమూర్తిం ఖచరసురనరాన్ భక్తిత ప్రార్థయామః. శ్రీవిద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందుత్రికోడే స్థితాం వాగీషాది సమస్తభూతజననీం మంచే శివాకారిణీం కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. ఆ మొత్తం ఆ మంత్రాన్ని గనక రోజు వింటుంటే చాలు, వింటేనే. ఎందుకంటే నవవిధ భక్తి మార్గాల్లో అర్చనం, వందనం, దాస్యం, సక్రం, శ్రవణం, కీర్తనం అన్నాడు. శ్రవణం వింటే కూడా, సత్యనారాయణ వ్రతం వింటే కూడా ఫలితం వస్తుందని చెప్పారుగా. అద్భుతం. అందుకని మీరు వినండి, ఏకాగ్రతతో పరమేశ్వరుని తలుచుకుంటూ వినండి. ఆ మంత్రాల్లో మీకు అర్థమవుతుంటుంది నేను ఏ దేవుడికి చెప్పాను అనేది. శ్రద్ధగా వింటే ఖచ్చితంగా అర్థమవుతుంది. శుభం కలుగు తీరుతుంది.